ముఖ్యమంత్రి ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండి అప్పుల కోసం ప్రైవేట్ బ్యాంకుల చుట్టూ తిరిగారన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. బ్యాంకులను 31,000 కోట్లు ఇవ్వాలని కోరారని తనకు తెలిసిన మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. రైతు రుణమాఫీ కోసం తెలంగాణలో ప్రభుత్వ భూములు అమ్మబోతున్నారన్నారు. భూములు అమ్మి ప్రైవేట్ బ్యాంకులకు డబ్బులు కట్టే ఆలోచనలో ఉన్నారన్నారు. గత ప్రభుత్వం కోకాపేటలో భూములు అమ్మితే రాద్ధాంతం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే దారిలో వెళుతున్నారని విమర్శించారు. ఇక మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, బీజేపీ ఎంపీ నేత మహేశ్వర్ రెడ్డి చిట్చాట్ ఆఫ్ ద రికార్డ్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండి రేవంత్ రెడ్డి ప్రైవేట్ బ్యాంకుల నుంచి అప్పుల కోసం ప్రయత్నాలు చేశారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులను 30,000 కోట్లు ఇవ్వాలని కూడా కోరాడని కూడా ఆఫ్ ద రికార్డ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రైతు రుణమాఫీ కోసం తెలంగాణలో ప్రభుత్వ భూములు అమ్మబోతున్నారంటూ కూడా మరో బాంబు పేల్చారు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి. ఇటీవల కాలంలో తరచుగా కూడా అటు ప్రభుత్వంపై స్థాయిలో విరుచుకుపడుతున్నాడు. అటు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన, అలాగే రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా గడిచిన 3 నెలలుగా కూడా బీజేపీ ఎంపీ నేత వరుసగా కూడా విరుచుకుపడుతూ వస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా రేవంత్ రెడ్డి పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. భూములను అమ్మి ప్రైవేట్ బ్యాంకులకు డబ్బులు కడతా అంటున్నాడు. అలాగే ఎఫ్ఆర్బిఎం కి మించి అప్పుల కోసం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా బీజేపీ ఎంపీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తావించారు. గత ప్రభుత్వం కోకాపేటలో భూములు అమ్మితే ఆందోళన చేసి హడావిడి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ భూములు ఎలా అమ్ముతారంటూ కూడా ప్రశ్నించారు. దాంతో పాటు దీనిపైన ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ కూడా ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో 2 చట్టాలు రాబోతున్నాయి. ఈ 2 కొత్త చట్టాలు కూడా ప్రభుత్వ పెద్దల జేబులు నింపుకునేందుకు ఉపయోగపడతాయంటూ కూడా మరో బాంబు పేల్చారు. ఇది భావి తరాలకు తీవ్ర నష్టం చేకూరుస్తుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మేదీపట్నంలోని ఒక ప్రైవేట్ సంస్థ పెద్ద బిల్డింగ్ కడుతుంటే బిల్డింగ్ డీవియేషన్ కు ఉందని బెదిరించి రేవంత్ రెడ్డి తాలూకు మనుషులు 120 కోట్లు వసూలు చేశారంటూ కూడా మరోసారి పెద్ద బాంబు పేల్చారు. దీంతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన కూడా అనర్హత పిటిషన్ వేయాలని కూడా బీజేపీ ఎంపీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల పార్టీ మారితే వారి ఇళ్ల ముందు చావు డప్పు కొట్టమన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుంది. మరి ఆ ఎమ్మెల్యేల ఇంటి ముందు ఏ డప్పు కొట్టాలో చెప్పాలని కూడా ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ కు ఫిర్యాదు చేద్దామని ఎన్నోసార్లు కార్యాలయానికి వెళ్లినా అందుబాటులో ఉండడం లేదని కూడా తెలిపారు. అపాయింట్మెంట్ అడిగినా కూడా సమయం ఇవ్వడం లేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చరిత్రలో లేదన్నారు. అలా జరిగినా కూడా స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోవడం లేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ ఇస్తున్నామని కూడా బీజేపీ ఎంపీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. త్వరలో పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ వేస్తామని కూడా చెప్పారు. దానం నాగేందర్ ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆయన మీద స్పీకర్ చర్య తీసుకోకపోవడం బాధాకరమని కూడా ఆయన ప్రస్తావించారు. సుప్రీంకోర్టు అయితే శ్రీచరణ్, అంటే బీఆర్ఎస్ కు చెందినటువంటి ఎమ్మెల్యేల కోసం ఇటు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ పోరాటం ఏంటి? దీనికి సంబంధించి కాంగ్రెస్ లీడర్లు ఏమంటున్నారు? దానం ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికైతే దానం నాగేందర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన కూడా దీనిపైన అంటే ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డికి ఆయన స్పెసిఫిక్ గా అంటూ ఏమి మెన్షన్ చేయలేదు, కానీ ఓవరాల్ గా ఇన్ జనరల్ గా కూడా ఆయన మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని కూడా అడ్రస్ చేస్తూ చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నా సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు మెయిల్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారని నా దృష్టికి వచ్చింది. ఆయన ఏ హోదాలో అడుగుతున్నారో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే ఇరు పార్టీలకు లోపాయికారి ఒప్పందం ఉన్నది అని కూడా దానం నాగేందర్ కూడా రిటాలియేట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ సహకరించుకున్నాయి. నేను చాలా సార్లు చెప్పాను, కేటీఆర్ స్వయంగా చెప్పారని కూడా ఈ విషయాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. గతంలో మెజారిటీతో గెలిచిన స్థానాల్లో
తక్కువ ఓట్లు ఎలా వచ్చాయి, బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి డైవర్ట్ చేశారంటూ కూడా దానం నాగేందర్ సెక్రటరియట్ మీడియా సెంటర్ లో బాంబు పేల్చారు. ఆయన ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని ప్రగల్భాలు పలుకుతున్నారు, ఎలా జరుగుతుందో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నా సభ్యత్వాన్ని రద్దు చేయమని ఎలా చెబుతాడో, ఆయనకి ఏం రైట్ ఉందని కూడా ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ అడగాలి బీజేపీకి ఏం సంబంధం అని, ఫిరాయింపులు ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని కూడా ఆయన ప్రస్తావించారు. ఇలా వరుస పెట్టి కౌంటర్లు ఎన్కౌంటర్లు చెందాన కూడా నడుస్తా ఉంది. మరోవైపు బీజేపీ ఎల్పీ నేత ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారు. నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్ అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో దొంగ డిక్లరేషన్ల పేరుతో, అభయహస్తం హామీల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం మరోసారి తన వక్ర బుద్ధిని చూపించిందని కూడా మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ, జాబ్ నోటిఫికేషన్ల ప్రోత్సాహకాలు, ఇలా ఎన్నో హామీలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు హామీలు చేయాలని నిరుద్యోగులు అడిగితే దాడులు చేయించడం సరికాదని కూడా బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రస్తావించారు. దీక్ష చేస్తున్న నిరుద్యోగులను కలిసేందుకు ఎవరు వెళ్లకుండా గాంధీ ఆసుపత్రి వద్ద మీడియాకు ఆంక్షలు విధించడమేనా మీరు చెప్పిన ప్రజాపాలన అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతపై కనికరం లేకుండా లాఠీ చార్జ్ చేయించడం అమానుషం. అలాగే శ్రీచరణ్, కంపారిటివ్లీ అదర్ లీడర్స్, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే ఏంటి మహేశ్వర్ రెడ్డి చాలా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్ ని కావచ్చు, నేరుగా ముఖ్యమంత్రిని కావచ్చు, మంత్రులను కావచ్చు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఇదే స్థాయిలో ఆయన టార్గెట్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాం కదా, ఏమనుకోవాలి? ఇక్కడ 2 థింగ్స్ ఒకటి చెప్పుకోవాలి మనం శివ. ఒకటేమో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా కూడా ఆయన అగ్రెసివ్ గా ఉండాలని కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే బీజేపీకి అసెంబ్లీలో సంఖ్యాబలం 8 మంది ఉన్నారు. సో 8 మందితోని ప్రభుత్వానికి 64 సంఖ్యాబలం ఉంది. ఈ నేపథ్యంలో రిటాలియేట్ చేయాలన్నా, కౌంటర్ కి ఎన్కౌంటర్ ఇవ్వాలన్నా కూడా చాలా అగ్రెసివ్ మోడ్ లో వెళ్లాలని కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిశ్చయించుకున్నారు. దానిలో భాగంగా ఒక సైకలాజికల్ వార్ఫేర్ కూడా నడిచింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారంలో కూడా అటు బీజేపీ, కాంగ్రెస్ అన్న చందానికి కూడా నడిచింది. ఇంకా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అయితే తారా స్థాయిలో వెళ్లి కూడా కామెంట్లు చేసుకున్నారు. అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డాను కలిసిన విషయం వాస్తవమా కాదా, ఏకనాథ్ షిండే పాత్ర నేను పోషిస్తానని చెప్పి జేపీ నడ్డాకి హామీ ఇచ్చావా లేదా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఇకపైన కూడా ఈ చిట్ చాట్లన్నీ మానుకొని ఈ చిట్ చాట్లు బంద్ చేసి పనేందో చూసుకోవడంతో కూడా ఆయనకి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన కూడా బీజేపీ ఎల్పీ నేత ఫోకస్ పెట్టారు. ఆయన పైన అనర్హత వేటు వేయాలని కూడా పట్టుబడుతున్నారు. మరి రోజుకొక విషయం, గతంలో సివిల్ సప్లైస్ పైన కూడా సంచలన ఆరోపణలు చేశారు. అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా సివిల్ సప్లైలో భారీ అవినీతి జరిగింది. దీనిపైన జరిగిన అవినీతి ఆరోపణల మీద ఆధారాలు ఇచ్చామని, దీనిలో ఏ ఒక్కదాని మీద కూడా చర్యలు తీసుకోలేదని కూడా ముఖ్యమంత్రి పైన విమర్శలు చేశారు. సివిల్ సప్లై మంత్రి మీద చేసిన ఆరోపణలకు స్పందించని అసమర్థత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీడీఎస్ బియ్యాన్ని రీసైకిల్ చేస్తూ 100 కోట్ల అవినీతి జరుగుతున్నా మంత్రికి చీమ పుట్టినట్లు కూడా లేదని కూడా ఆరోపించారు. ఇదే మంత్రి మరో శాఖ కూడా నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జరిగి అవినీతిపై అన్ని ఆధారాలు బయట పెడతానన్నారు. రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఇలా రోజుకొక సంచలనాత్మకమైన ఆరోపణలతో, రోజు ఒక కొత్త సబ్జెక్ట్ తో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ముందుకు వస్తున్నారు. దాంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా పట్టించుకోరు, కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారంటూ మరో సంచలన ఆరోపణ చేశారు. ఎన్నికల ముందు వైద్యానికి పెద్దపీట వేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారని, వరంగల్లో కార్పొరేట్ ఆసుపత్రిని ప్రారంభించి కార్పొరేట్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తారని ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి రాగానే ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్ వెళ్లారని కూడా
సందర్భంగా గుర్తు చేశారు. అధికారంలో వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క బెడ్ కూడా వేయలేదు, కానీ ఆ కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారని కూడా మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మండిపడ్డారు. మరి దీనిపైన రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తారా, లేకపోతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తారా, లేకపోతే నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తారా అనేది కూడా చూడాలి. అయితే గతంలో కూడా స్పెక్యులేటివ్ గా ఒక చర్చ నడిచింది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తుత బీజేపీ ఎల్పీ నేత, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయనకి గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పడేది కాదనేది కూడా ఒక స్పెక్యులేటివ్ గా చర్చ ఉంది. దీనికైతే అథెంటిసిటీ లేదు. మరి చూడాలి రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి. మంత్రులు కౌంటర్ ఇస్తారా, లేకపోతే నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలో దిగి ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇస్తారా అనేది వేచి చూడాలి. శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.